న్యూజిలాండ్ ఓడిపోతే పాకిస్తాన్ టీం ఫ్యాన్స్ సంబరాలు చేసుకోవడం ఏంటి? సెమీస్ ఆశలు వదిలేసుకున్న పాకిస్తాన్ కి మళ్ళీ ఆశలు చిగురించడం ఏంటి? చివరి వరకు న్యూజిలాండ్ వైపు ఉన్న మ్యాచ్ ఒక్కసారిగా ఇంగ్లాండ్ వైపు తిరగడం ఏంటి? నిన్న జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ చేసిన తప్పేంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దామా? కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ పై ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ లో న్యూజిలాండ్ 20 ఓవర్లో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 19.3 ఓవర్లలో 6 వికెట్లను కోల్పోయి 161 పరుగులు చేసి విజయం సాధించింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా విల్ జాక్స్ నిలిచారు. విల్ జాక్స్ 32 పరుగులు చేశారు. రెహమాన్ అహ్మద్ 19. వీరిద్దరు కలిసి 7వ వికెట్ కు 16 బంతుల్లోనే 44 పరుగులు జోడించి తమ జట్టును గెలిపించారు. టామ్ బ్యాంటన్ 33 పరుగులు, హ్యారీ బ్రూక్ 26 పరుగులు, శామ్ కరన్ 24 పరుగులు, జాకెట్ బెత్తల్ 21 పరుగులు పరవాదనిపించారు. న్యూజిలాండ్ బౌలర్లలో రచిన్ రవీంద్ర 3, మ్యాట్ హెన్రీ, ఫెర్గుసన్, గ్లెన్ ఫిలిప్స్ తలో వికెట్ పడగొట్టారు. ఇప్పటి విజయంతో ఇంగ్లాండ్ గ్రూప్ 2 లో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. రెండో సెమీస్ బెర్త్ కోసం న్యూజిలాండ్ తో పాకిస్తాన్ రేసులో నిలిచింది. ఫిబ్రవరి 28న జరగనున్న తన చివరి మ్యాచ్ లో శ్రీలంకపై పాక్ మంచి రన్ రేట్ తో విజయం సాధించాల్సి ఉంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే పాక్ ఇంటి ముఖం పడుతుంది. అప్పుడు న్యూజిలాండ్ సెమీస్ కి వెళ్లిపోతుంది.